హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజ్ క్రియేషన్స్. ఇవాళ మన రెసిపీ ఆంధ్ర స్పెషల్ టొమాటో రైస్. పర్ఫెక్ట్లీ హోమ్ మేడ్ టొమాటో రైస్. లెట్స్ స్టార్ట్ కుకింగ్. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పొటాటో, క్యారెట్ అండ్ టమాటో ముక్కలు. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకుందాం. ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు పడుతుంది. ఇంట్లో చేసిన నెయ్యి అండి ఇది. సో నేను కొలత లేకుండా వేసేసా. నెయ్యి కాగాక 4 లవంగాలు, 4 బిర్యానీ ఆకులు, ఇంకా మీరు ఎక్స్ట్రా వేసుకుంటే వేసుకోవచ్చు. అండ్ కొంచెం చెక్క వేసుకోండి, దాల్చిన చెక్క వేసేసుకొని బాగా ఫ్రై చేయండి. అవి తొందరగానే వేగిపోతాయి. వేగాక మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి బాగా బ్రౌన్ కలర్ కాకుండా మరీ మాడిపోకుండా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకో. రైస్ కడిగి పెట్టుకుందాం. ఈలోపు చూడండి, నేను ఈ గిన్నెలో సగం రైస్ తీసుకున్నాను కొలత కోసం. అండ్ అది కడిగి పక్కన పెట్టుకున్నాను. రైస్ కడిగి పక్కన పెట్టుకునేలోపు ఈ ఉల్లిపాయలు ఇలా వేగిపోతాయి అన్నమాట చక్కగా. అందులో ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది అయితే చాలా బాగుంటుందండి. టేస్ట్, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో ఫ్రెష్గా ప్రిపేర్ చేసి వేయండి, అప్పుడే చాలా టేస్ట్ వస్తుంది. అదే టమాటో రైస్కి సీక్రెట్ ఇంగ్రీడియంట్. అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయాక మనం తరిగి పెట్టుకున్న క్యారెట్ అండ్ పొటాటో కూడా వేసి ఫ్రై చేసుకుందాము. ఇంకా ఏమన్నా వెజిటేబుల్స్ కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. బీన్స్ అండ్ కాలీఫ్లవర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం లైట్గా పసుపు వేసుకోండి, చిటికెడు. పసుపు వేసుకున్నాక మనం తరిగిన టొమాటో ముక్కలు కూడా వేసేద్దాం. నేను 4 టమాటో దాకా తీసుకున్నాను. అండ్ కొంచెం తరిగిన కొత్తిమీర తీసుకొని, అండ్ లిటిల్ పించ్ సాల్ట్ అండి. కొంచెం ముక్కలకి ఉప్పు పడితే చాలా బాగుంటుంది, మెత్తగా కూడా ఉడుకుతాయి అన్నమాట. సో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఒక 5 మినిట్స్ తర్వాత మనం మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే చూడండి, ముక్కలన్నీ చక్కగా మగ్గిపోయి ఉంటాయి. అండ్ అడుగు మాడుతుంది. ఎందుకు అంటే మనం నెయ్యి వేస్తాం కదా, సో అడుగు పడుతుంది. డోంట్ వరీ, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. మనం కొలత తీసుకున్న గిన్నెతోనే వాటర్ పోసుకుందాం. 1:2 రేషియోలో తీసుకోవాలి. నేను 2 రేషియోలో తీసుకున్నాను. అండ్ గల్లుప్పు వాడండి. గల్లుప్పు వేసుకుంటే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. నాన్ వెజ్ ఐటమ్స్లో, ఇలాంటి పలావ్ ఐటమ్స్లో గల్లుప్పు యూస్ చేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్. సాల్ట్కి బదులు గల్లుప్పుని రీప్లేస్ చేయండి, అది హెల్దీ కూడా. ఒకసారి మీరు కూడా మీకు నచ్చితే వాడండి. నేనైతే ఎక్కువ ఇదే యూస్ చేస్తాను. గల్లుప్పు వేసాక బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి, ఇట్లా బాగా ఎసరు కాగుతుందనమాట. ఇట్లా ఎసరు కాగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం తీసుకొని ఆ ఎసట్లో వేసేయాలి. ఆల్రెడీ మనం సాల్ట్ అవన్నీ వేసేసుకున్నాం కాబట్టి, ఉప్పు అవన్నీ వేసుకున్నాం కాబట్టి రైస్ మాత్రం వేసేసుకొని బాగా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 15 మినిట్స్ కూడా పట్టదు, ఒక 10 మినిట్స్ పడుతుంది మ్యాక్సిమం. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి, మన టొమాటో రైస్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. రైస్ కూడా చక్కగా ఉడికిపోయింది, ఎక్కడ అంటుకోకుండా పొడిగా చాలా బాగుంది. ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర వేసి కొత్తిమీర వేసాక మూత పెట్టేసి మనం ఈలోపు పెరుగు చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. అదే అండి రైతా. దీనికోసం పెరుగు తీసుకొని బాగా కలిపేసుకొని, 1 కప్ పెరుగు తీసుకొని సరిపోతుంది. అండ్ అందులోకే మనం కొంచెం తరిగిన ఉల్లిపాయ, కొంచెం పచ్చిమిర్చి, 1 చీలిక చాలు, 1 పచ్చిమిర్చి అండ్ కొంచెం క్యారెట్ తురిమి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అండ్ అందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోండి. కొంచెం కొత్తిమీర బాగా కలిపేసుకుంటే మన రైతా కూడా రెడీ అయిపోయినట్టే. టమాటో రైస్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూడండి మన టొమాటో రైస్ ఎంత బాగా కుదిరిందో విత్ రైతా. అంటే కర్రీ లేకపోయినా తినేయచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.